హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషి డిజైన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను శారీ పిన్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను బ్లూ కలర్ థ్రెడ్తో ర్యాప్ చేసుకున్నాను. శారీ పిన్కి నీట్గా ర్యాప్ చేసుకోవాలి. ర్యాప్ చేసుకునేటప్పుడే ఇక్కడ వచ్చేసి నేను రెక్టాంగులర్ స్మాల్ సైజ్ కుందన్స్ అనేది తీసుకున్నాను. నేను చూపించే విధంగా గ్లూ పెట్టి ఇలా స్టిక్ చేసుకోండి. ఇవి వచ్చేసి రెక్టాంగులర్ కుందన్స్ అన్నమాట, స్మాల్ సైజ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఎండ్ వరకు ఈ శారీ పిన్స్ అనేది నేను ఎలా తయారు చేసుకున్నాను చూసి ఏ శారీ పిన్ నచ్చిందనేది కూడా కామెంట్ పెట్టడం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీకు కనుక ఈ శారీ పిన్స్ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి శారీ పిన్స్ అనేది మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. చూసారు కదా, ఇలా 1 బై 1 మొత్తం స్టిక్ చేసుకోవాలన్నమాట. నేను చూపించే షేప్లో స్టిక్ చేసుకోండి ఈ కుందన్స్ అనేవి. శారీ పిన్ మొత్తం ఇదే విధంగా స్టిక్ చేసుకోవాలన్నమాట. నేను చూపించే విధంగా మిడిల్లో గ్యాప్ వచ్చింది కదా, అక్కడ గ్లూ పెట్టి జర్కన్ స్టోన్ బేస్ని స్టిక్ చేయండి. మళ్ళీ ఇప్పుడు ఈ జర్కన్ స్టోన్ బేస్ మీద మిడిల్లో గ్లూ అనేది అప్లై చేసి అక్కడ జర్కన్ స్టోన్ని స్టిక్ చేయండి. మనం ఇలా స్టిక్ చేసుకునేటప్పుడే అన్నీ సమానంగా నీట్గా వచ్చేటట్లు చూసుకోండి. ఇప్పుడు ఇటు సైడు అటు సైడు కుందనికి మిడిల్లో గ్యాప్ ఉంది కదా, 2 సైడ్స్, అక్కడ గ్లూ పెట్టుకొని 3 mm రౌండ్ షేప్ గ్లాస్ కుందన్ని 2 సైడ్స్ స్టిక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను చూపించే విధంగా గ్లూ అనేది అప్లై చేసి స్క్వేర్ షేప్ కుందన్స్ని, బ్లూ కలర్ స్క్వేర్ షేప్ కుందన్స్ స్మాల్ సైజ్ అన్నమాట, ఇవి 2 సైడ్స్ ఇలా స్టిక్ చేసుకోండి. చూసారు కదా, శారీ పిన్ అనేది కంప్లీట్ అయింది. దాని లుక్ అనేది చూసేయండి. ఇక్కడ వచ్చేసి రాణి కలర్ అనమాట. ఇది ఈ శారీ పిన్కి నేను సిల్క్ థ్రెడ్ రాణి కలర్ అనేది ర్యాప్ చేసుకున్నాను నీట్గా. ఇక్కడ వచ్చేసి హాఫ్ మూన్ షేప్ కుందన్స్ తీసుకున్నాను అనమాట. రాణి కలర్ హాఫ్ మూన్ షేప్ కుందన్స్ తీసుకొని ఇలా 4 కుందన్స్ నేను చూపించే విధంగా స్టిక్ చేసుకోండి. మిడిల్లో B7000 గ్లూ అనేది అప్లై చేయండి. అప్లై చేశాక ఐ షేప్ కుందన్స్ని స్టిక్ చేయండి. సిక్స్కే ఐ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోండి. మధ్యలో జర్కన్ స్టోన్ బేస్ని పెట్టుకోండి. అక్కడ జర్కన్ స్టోన్ని స్టిక్ చేసుకోండి. ఇలా పిన్కి 3 ఫ్లవర్స్ వచ్చినాయి అన్నమాట. ఇలా 3 ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట శారీ పిన్కి వచ్చేసి. స్టిక్ చేసుకునేటప్పుడే నీట్గా వంకర పోకుండా స్టిక్ చేసుకోండి. చూసారు కదా, శారీ పిన్ రెడీ అయింది. చూసారు కదా, దాని లుక్ కూడా చాలా బాగా వచ్చిందనమాట ఈ శారీ పిన్ కూడా. ఇప్పుడు వచ్చేసి గ్రీన్ కలర్ శారీ పిన్ అనమాట. నేను చూపించే విధంగా గ్లూ అనేది అప్లై చేసుకోండి. డ్రాప్ షేప్ గ్రీన్ కలర్ కుందన్స్ అనేది నేను చూపించే విధంగా స్టిక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నాకు 7 కుందన్స్ అనేది పట్టినాయి అనమాట ఫ్లవర్కి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ B7000 గ్లూ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే జర్దోసి పెడతాం ఇక్కడ,
అది 1 మినిట్ ఆరనివ్వాలన్నమాట. జర్దోసి పెట్టే ముందు గ్లూ పెట్టి 1 మినిట్ ఆరనిచ్చి తర్వాత జర్దోసి స్టిక్ చేసుకోవాలి, లేకపోతే అటు ఇటు జరుగుతుందన్నమాట. ఈ లోపల మనం 3D ఫ్లవర్ కాబట్టి ఇక్కడ మళ్ళీ కుందన్స్ని స్టిక్ చేసుకుందాం అనమాట. ఇక్కడ వచ్చేసి 5 కుందన్స్ పడతాయి అన్నమాట పైన. చూసారు కదా, ఇది 1 మినిట్ ఆరింది కాబట్టి ఇప్పుడు జర్దోసి స్టిక్ చేసుకుందాం. 2 లైన్స్ జర్దోసి అనేది స్టిక్ చేసుకొని నీట్గా సెట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ సిరామిక్ రౌండ్ షేప్ కుందన్ని 3 mm రౌండ్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి హాఫ్ మూన్ షేప్ గ్రీన్ కలర్ కుందన్స్ని స్టిక్ చేసుకోండి. టూ సైడ్స్ ఇదే విధంగా స్టిక్ చేసుకోండి. చూసారు కదా, శారీ పిన్ అనేది అయిపోయింది, చాలా నీట్గా వచ్చింది అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ శారీ పిన్కి ఇలా ఆరెంజ్ కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకొని నేను చూపించే విధంగా గ్లూ అనేది అప్లై చేసుకొని రౌండ్గా స్టోన్ చైన్ లైన్ అనేది స్టిక్ చేసుకోవాలన్నమాట. నేను చూపించే విధంగా గ్లూ అనేది అప్లై చేసుకొని, ఇవి మెటల్ అనమాట ఈ బటర్ఫ్లైస్ అనేది. ఇవి నేను శారీ కుచ్చులు ప్రిపేర్ కానీ తెచ్చుకున్నాను. వాటితోటే నేను కొన్ని ఉంటే ఇలా శారీ పిన్కి పెట్టుకున్నాను అనమాట. ఇలా 3 పట్టినాయి అనమాట నాకు ఈ బటర్ఫ్లైస్ అనేది శారీ పిన్కి. ఇక్కడ పైన నేను చూపించే విధంగా గ్లూ అప్లై చేసుకొని అక్కడ 3 mm రౌండ్ షేప్ గ్లాస్ కుందన్ని స్టిక్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఈ శారీ పిన్ కూడా చాలా బాగా వచ్చింది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ పిన్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ పెట్టడం మర్చిపోకండి.